శ్రీ గురుభ్యో నమ. 1974 సంవత్సరంలో శ్రీమతి మంగమ్మ గారు ఒకరోజు మధ్యాహ్నం స్వామివారికి భోజనం తీసుకుని సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళింది. అప్పుడక్కడ చాలామంది భక్తులున్నారు. ఆమె క్యారియర్ పక్కన పెట్టి వారికి పాదనమస్కారం చేసి తలెత్తి ఒకసారి వారి ముఖారవిందాన్ని చూసింది. అక్కడ ఆమెకు బంగారు వర్ణంలో ధగధగా మెరుస్తూ ఒక దివ్యకాంతి ప్రభ కనబడింది. ఆ కాంతి దర్శనం వలన ఎవరో కట్టిపెట్టినట్లు ఆమె రెప్పవాల్చకుండా వారి ముఖకమలంలోకి తదేకంగా చూస్తూ చాలాసేపు అలా కూర్చుండిపోయింది. ఇందులో మరొక విశేషం ఏమిటంటే అప్పుడు ఆమెకు అక్కడున్న భక్తులు ఎవరూ కనబడలేదట. ఆ ఆనంద తన్మయత్వంలో నిశ్చలంగా కూర్చున్న ఆమెతో చివరకు స్వామివారు ఏమిటి ఆపిల్ కావాలా అని అంటూ ఆ ఉన్మత్త స్థితి నుండి లేపారు. ఆ తర్వాత ఆమె స్వామీజీకి భోజనం వడ్డిస్తున్నప్పుడు వారు ఎందుకలా అంతసేపు నన్ను చూస్తూ కూర్చున్నావు అని ఏమీ ఎరగనట్లు అడగగా ఆమె ఆ జ్యోతి గురించి విన్నవించింది. వారప్పుడు ఆహా నీకు అలా గోచరించిందా అని అంటూ చిన్నగా నవ్వుకున్నారు. ఇది ఇలాగైతే శ్రీ షిరిడి సాయినాథుల వారి భక్తురాలైన హైదరాబాదు బాగంబర్పేట దేశ్ముఖ కాలనీ వాస్తవ్యురాలైన శ్రీమతి గాయత్రమ్మ గారు అలాంటి తన యొక్క అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు. 1998 ఫిబ్రవరిలో నా స్నేహితురాండ్రతో కలిసి ఒకరోజు సాయంత్రం శ్రీ పూర్ణానందుల వారి దర్శనానికి వెళ్ళగా వారి స్థానంలో నాకు నేను పూజిస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా కనిపించారు. అది చూచి నేను చాలా ఆశ్చర్యపోయాను. కల కాదు, భ్రమ కాదు, నేను పూర్తి జాగ్రత్తావస్థలో ఉన్నాను. 2-3 సార్లు కళ్ళు నులుముకొని చూసినా తేడా ఏమీ లేదు. ఎందరో మహాత్ములను దర్శించాను, కానీ ఇలాంటి ఒక విచిత్రమైన అనుభవం నాకెప్పుడూ కలగలేదు. నా శరీరంలోని ప్రతి అణువు భక్తి పారవస్యంతో పరవశించిపోతోంది. నేను అలా చూస్తుండగానే వారు అత్యంత తేజోమయులై ఒక దివ్య జ్యోతిగా మారారు. ఆనందంతో తేలిపోతున్న నా కళ్ళ నుండి అప్పుడు ఆనంద బాష్పాలు రాలాయి. అలా చూస్తుండగానే తిరిగి ఆ జ్యోతి స్వరూపం మళ్ళీ సాయిబాబా లాగా మారారు. ఏమీ మాట్లాడకుండా నేను ఒక ఉన్మాదిని వలె అదంతా చూస్తుండగానే వారు లోపలికి వెళ్ళిపోయారు. నేను నిశ్చలంగా కూర్చోవడం చూసి నా స్నేహితులు నన్ను తట్టి లేపారు. అప్పుడు స్పృహలోకి వచ్చిన నేను ఏమీ మాట్లాడకుండా వాళ్లను అనుసరించాను. అప్పటి నుండి ఆ భగవత్ స్వరూపిని వదిలి క్షణం కూడా ఉండలేకపోయాను. మరునాడు ఉదయమే శ్రీశైలం నుండి స్వామీజీ దర్శనార్థం మళ్ళీ ఆశ్రమం చేరుకున్నాము. ఆ రోజు నాకు వారి స్వస్వరూప దర్శనం కలిగింది. వారు నన్ను ఒక చిరునవ్వుతో కటాక్షించారు. ఆ చిరునవ్వులోనే సృష్టి అంతయూ దాగి ఉన్నట్లు నాకు తోచింది. ముందు రోజున నాకు కలిగిన అనుభవం కూడా వారు ఆ నవ్వుతో తెలియపరుస్తున్నట్లు అనిపించింది. వారిని చూస్తూ కూర్చున్న నాలో క్షణానికి ముందు రోజులాగే భక్తి పారవస్యం పెరుగుతూ నేనేదో ఉన్మాద స్థితికి చేరుతున్నానని నాకు అనిపించింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ రూపం దాల్చిన వీరు సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపులేనని నాకప్పుడు దృఢమైన నమ్మకం కలిగింది. పోచంపాడు తమ ఇంటిలో జరిగిన ఒక దసరా సందర్భాన్ని గురించి మంగమ్మ గారు అప్పటికి పోచంపాడు ఆశ్రమ నిర్మాణం ఇంకా మొదలు పెట్టలేదు. కావున స్వామీజీ అక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండేవారు. అలా 1971 సంవత్సరంలో దసరాకు ముందు స్వామివారు పోచంపాడుకు వచ్చారు. దసరా మొదటి రోజున వారికి పాదపూజలు చేశాము. పోచంపాడులో అది తొలి దసరా మహోత్సవం. వారప్పుడు నన్ను పిలిచి, చూడు, సాయంత్రం పూజకు ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్ నిండా కరకరలాడుతున్న పెద్ద పెద్ద గారెలు కావాలి, అలాగే ఒక పెద్ద గిన్నె నిండా పాయసం కూడా కావాలి. ఇలా 10 రోజులు జరగాలి. ఇందులో ఏ కొంతైనా మార్పు వస్తే అంతా తీసివేస్తాను. ప్రసాదం అంతా చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి అని ఆజ్ఞాపించారు. అది విని నాకు చాలా భయం వేసింది. ఆ కాలంలో ఇప్పటిలా గ్రైండర్లు ఉండేవి కావు. ఈ చిన్నపిల్లలను పెట్టుకొని ఇదంతా నాకెలా సాధ్యం స్వామీజీ అని అనుకుంటూ మొదటి రోజు ఎలాగో అలా వారు చెప్పినట్లు చక్కగా ప్రసాదం తయారు చేశాను. రాత్రి పూజానంతరం అందరికీ ప్రసాద వితరణ జరిపాం. ఆ రోజు కార్యక్రమం అయిన తర్వాత నా బరువు తగ్గించడానికి అన్నట్లు వారే ఆ వచ్చిన భక్తుల మనస్సులో దూరి నేను ఇలా ప్రసాదం చేస్తాను, మా ఇంట్లో ప్రసాదం చేస్తాను అని అంటూ వాళ్లకు వాళ్లే ముందుకు వచ్చారు. లెక్కించి చూడగా మా ఇంట్లో ఇంకా దశమి నాడు ప్రసాదం చేస్తే చాలు. నేను చెప్పిన మాటకు నీవంత బాధపడి చేసే పని లేదు. చూడు, నా ఆజ్ఞను సంతోషంగా నెరవేర్చడానికి ఎందరు ముందుకొచ్చారో అని వారు నా మనసు తెలుసుకుని చెప్పకుండా చెబుతున్నట్లు నాకు అనిపించింది. పైగా మా ఇంట్లో 2 రకాల ప్రసాదాలు చేస్తే వాళ్ళంతా 3 రకాల ప్రసాదాలు తయారు చేసి తీసుకొచ్చారు. అలా దసరా కార్యక్రమాలు అతి వైభవోపేతంగా జరుగుతుండగా దుర్గాష్టమి నాడు సాయంత్రం స్వామివారు కౌపీనధారి అయి భస్మ విభూషితులై అందరికీ దర్శనమిచ్చారు. ఆ తరువాత సాయంత్రం 6:30 గంటలకు మగవాళ్లు రుద్రంలోని నమకం చమకం పఠిస్తూ స్వామివారికి ముందు నడుస్తుండగా మేము ఆడవాళ్లము దీపం పట్టుకుని వారి వెనకాల నడుస్తూ వారిని తమ గది నుండి ప్రక్క గదిలోకి తీసుకువెళ్తున్నాము. అయితే ఆసనం నుండి లేచిన స్వామివారు ఇంకా ఆ గది దాటలేదు. కానీ అంతలోనే వారు ఆంజనేయ స్వామి విశ్వరూపం చూపిస్తున్నట్లు
పెద్దగా భారీ శరీరంతో నాకు కనబడ్డారు. వారి వెనుకాలనున్న నాకు వారి మొహం కనబడలేదు, కానీ వెనుక భాగం స్పష్టంగా కనబడుతోంది. ఆపాదమస్తకం విభూతి పూసుకున్న తెల్లగా ఉన్న స్వామివారు నాకప్పుడు నీలిరంగులో కనబడ్డారు. వారి పెద్ద పెద్ద కాళ్ళు చేతులు చూచి నేను చాలా భయపడ్డాను. ఆ అద్భుత దృశ్యం చూచి నా మేను జలధరించింది. ఇంకేమీ ఆలోచించడానికి చేతగాక స్వామీజీ ఆ గదిలో కూర్చున్న వెంటనే నేను పట్టుకున్న దీపం ఆ గదిలో ఒక చోట పెట్టి వెళ్ళి వరండాలో కూర్చున్నాను. ఆ రోజు రాత్రి 2-3 సార్లు మా వారు ఎంత చెప్పినా భయంతోనున్న నేను వారికి అన్నం వడ్డించడానికి వెళ్ళలేదు. చివరకు భయంగా మెల్లగా వెళ్ళి స్వామివారున్న గది బయట నిలబడి లోనికి తొంగి చూశాను. వారప్పుడు మామూలుగానే మంచంపై పడుకున్నారు. నేను గడప దాటగానే వారు గబుక్కున లేచి కూర్చుని, "నీవెందుకు భయపడుతున్నావు? నేను మీ స్వామీజీనే కదా" అని ఒక చిరునవ్వుతో అడిగారు. చూస్తే వారు ఎప్పటిలా మామూలుగానే ఉన్నారు. అప్పుడు ధైర్యంతో నేను భోజనం వడ్డిస్తుండగా వారు ఏమీ తెలియనట్లు, "ఎందుకంత భయపడ్డావు? అసలు నీకేం కనబడింది?" అని అడుగగా నేను, "లేదు స్వామీజీ, మీరు చాలా భీకరాకారంతో నీలిరంగులో కనబడ్డారు" అని అన్నాను. అప్పుడు వారు, "నేను నీకు అలా కనబడ్డానా?" అని అంటూ నవ్వి ఊరుకున్నారు. స్వామివారు పోచంపాడు ఆశ్రమంలో ఉన్నప్పుడు వారు ఆశ్రమానికి కొంత దూరం నుండి పారుతున్న గోదావరి నది ఒడ్డునకు వెళ్ళి అక్కడ గల ఒక పెద్ద వటవృక్షం క్రింద రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులను కూడా తమ వెంట తీసుకువెళ్ళేవారు. అలా 1972 చివరిలో ఒకరోజు స్వామివారు ఏకాంతంగా ఆ వటవృక్షం క్రింద కూర్చుని ఉండగా విజయవాడ వాస్తవ్యురాలైన కేవీజీ కృష్ణమూర్తి గారి ధర్మపత్ని శ్రీమతి సావిత్రమ్మ గారు అక్కడికి వెళ్ళారు. వారిద్దరూ అలా మాట్లాడుతూ కూర్చుండగా ఉన్నట్టుండి కౌపీనధారి అయిన స్వామివారి ఆకారం నిదానంగా పెరగసాగింది. భగవద్గీతలో చెప్పినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తమ విశ్వరూప దర్శనం ప్రసాదించినట్లు స్వామివారి దివ్యాకారం అలా పెరుగుతూ పెరుగుతూ ఆ వృక్షాన్ని దాటి ఆకాశాన్ని అందుకున్నట్లుగా ఆమె కనిపించారు. 1980 ఆగస్టులో స్వామివారు జిఎన్ఆర్ గారు, కేబీవీజీ గారు, శివరామకృష్ణ శర్మ, బ్యాంకు శర్మ గారు మొదలుగా 6గురితో కలిసి తమ తపోస్థానానికి వెళ్ళేప్పుడు మార్గమధ్యంలో గల మరికొన్ని పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించారు. అలా వాళ్ళు మదురైకి వెళ్ళి అక్కడి నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో గల ప్రసిద్ధమైన తిరుపరంగుండ్రం అను సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమునకు కూడా వెళ్ళారు. తిరుచెందూరు, స్వామిమలై, పళని, పళముదిర్చోలై, తిరుత్తణి వంటి సుప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 కొండ క్షేత్రాలలో తిరుపరంగుండ్రం ఒకటి. అక్కడ ఒక చిన్న గుండం గలదు. ఎక్కడి నుండో వస్తున్న ఒక సన్నటి నీటి ధారతో ఆ గుండంలో ఎప్పుడూ కొన్ని బకెట్ల నీళ్లు మాత్రం ఉంటాయి. భక్తులు ఆ నీటితో స్నానం చేస్తారు. శర్మగారు ఆ గుండంలోంచి నీళ్లు తోడి స్వామివారికి అందిస్తుండగా వారు ఆ నీటితో మిగతా అందరికీ అభిషేకం చేశారు. చివరకు స్వామీజీ కూడా స్నానం చేయాలనుకున్నారు. ఆ కాలంలో స్వామివారి వద్ద షిరిడీ సాయిబాబా వారి చేతిలో ఉండే చిమ్టాల ఒక చిమ్టా ఉండేది. స్నానానికి ముందు స్వామివారు తమ అంగవస్త్రాలు, కళ్ళజోడు, చిమ్టాను గుండం పైభాగంలో నిలుచున్న శర్మగారికి అందిస్తూ ఉన్నట్టుండి వారు అతి గంభీరంగా పెరగసాగారు. అలా సుమారు 30 అడుగుల పొడవు వరకు పెరిగిన స్వామివారిని శర్మగారు తలెత్తి పైకి చూడవలసి వచ్చింది. అయితే అదేమి చిత్రమో, మిగతా వాళ్ళకెవ్వరికీ ఆ అద్భుత దృశ్యం కనబడలేదట. స్వామివారి చుట్టూ 10 మంది భక్తులున్నా కూడా ఇలాంటి దివ్య దర్శనాలు అందరికీ ఒకేసారి కలగవని, ఇలాంటి అనుభవాలు ఎన్నో కలిగిన కేబీవీజీ గారి ద్వారా అతను ఆ తర్వాత తెలుసుకున్నారు. స్వామీజీ పోచంపాడులోని బీఆర్కే గారి ఇంట్లో ఉన్నప్పుడు వారు జిల్లెళ్లమూడి అమ్మ గురించి అప్పుడప్పుడు చెబుతుండేవారు. ఆ సమయంలో అమ్మ ఫోటో ఒకటి బీఆర్కే గారింటికి వచ్చింది. ఒకరోజు మంగమ్మ గారు, "స్వామీజీ, మీరు ఇలా అమ్మ గురించి చెబుతుంటే ఎందుకో అమ్మను ఒకసారి చూడాలనిపిస్తోంది. ఎలా వెళ్ళాలో నాకు తెలియదు, కానీ అమ్మను ఒక్కసారైనా చూడాలని ఉంది స్వామీజీ" అని ఎంతో ఆశగా అడుగగా వారు, "నీవంతగా అమ్మను చూడాలనుకుంటే అమ్మ పాము రూపంలో వచ్చి దర్శనమిస్తుంది, అప్పుడు దండం పెట్టుకో" అని అన్నారు. అంటే అమ్మ పాము రూపంలో రావడం ఏమిటి స్వామీజీ? పైగా అమ్మ ఏ పాము రూపంలో వస్తుందో ఏమో, అసలు పామంటేనే నాకు చచ్చేంత భయం అని తెలుపగా వారు, "లేదు, నీవేమీ భయపడిన అవసరం లేదు. నీవెక్కడుంటావో అక్కడికి వచ్చి పడగెత్తి అమ్మ దర్శనమిస్తుంది, అప్పుడు దండం పెట్టుకో" అని అన్నారు. వారు అలా చెప్పిన తర్వాత 2 నెలలు గడిచిపోయాయి. అప్పుడు ఇంకా పోచంపాడులో ఆశ్రమం కట్టలేదు కాబట్టి వాళ్ళింట్లోనున్న స్వామివారు రోజు సాయంత్రం భక్తులతో గోదావరి నది ఒడ్డునున్న మర్రి చెట్టు క్రింద కూర్చొని రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత తిరిగి వస్తుండేవారు కదా. స్వామివారు అక్కడికి వెళ్లే ముందు ప్రతిరోజు వాళ్ళు వారికి పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చేవాళ్ళు. అలా ఒకసారి హారతి తర్వాత స్వామివారు వెళ్ళాక పూజా గదిలోనే ఉన్న మంగమ్మ గారితో వాళ్ళ పెద్దమ్మాయి, "అమ్మ, ఇంట్లోకి పాము వచ్చింది" అనంటూ భయంతో పరుగెత్తుకొచ్చింది.
వెంటనే ఆమె గదిలోని అన్ని లైట్లు వేసి ఎంత వెతికినా కూడా ఎక్కడా పాము కనబడలేదు. ఆ తర్వాత ఆమె మరునాటి ఉదయానికి టిఫిన్ కోసం వంటింట్లో పప్పు రుబ్బుతున్నది. అప్పటికే రాత్రి 8 గంటలు అయి ఉండవచ్చు. వాళ్ళ వంటగది ప్రక్కన ఒక చిన్న వరండా ఉన్నది. ఆమె పప్పు రుబ్బుకుంటూ వరండా వైపు చూడగా అక్కడ ఒక పెద్ద నాగుపాము 3 చుట్లు చుట్టుకొని పెద్ద పడగతో ఎదురుగా కనబడింది. దానిని చూడగానే ఆమెకు చాలా భయం కలిగింది. అయినా స్వామివారు చెప్పిన మాట గుర్తుకు వచ్చి, అమ్మా అనసూయమ్మ, వచ్చావా తల్లి? నిన్ను చూడాలని నా కోరికను మా గురుదేవుల వారికి తెలుపగా వారు మీరు నాగరూపంలో వచ్చి దర్శనమిస్తారని చెప్పారు. చాలా సంతోషమమ్మా అని అంటూ అమ్మకు దండం పెట్టింది. వెంటనే ఆ నాగుపాము అక్కడి నుండి వాళ్ళ పిల్లలు పడుకునే గదిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె ఆ గది తలుపులు వేసి పిల్లలను స్వామీజీ వద్దకు పంపింది. అక్కడ స్వామీజీతో పాటు బీఆర్కే గారు కూడా ఉన్నారు. పిల్లలు భయంతో పాము విషయం తెలుపగా స్వామీజీ, ఎందుకింత భయపడ్డాం? నేను అప్పుడే అమ్మవారు వచ్చి దర్శనమిస్తారని చెప్పాను కదా. అమ్మవారు వచ్చినట్లే వెళ్ళిపోతుందిలే, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళే పని లేదు అని బీఆర్కే గారితో అంటూ పిల్లలను ఇంటికి పంపారు. పిల్లలు వచ్చి విషయం తెలుపగా అప్పుడు ఆమె గది తలుపులు తెరువుగా ఆ పాము నిదానంగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్వామీజీ ఇంటికి వచ్చి, నీవు అమ్మను చూడాలని కోరితే అమ్మ ఇలా వస్తుందని నేను చెప్పాను కదా, మరి ఎందుకింత భయపడ్డావు అని మందలించారు. అయితే ఆ అమ్మ తాము ఒకటేనని స్వామివారు నిరూపించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా అమ్మ నీడలో ప్రశాంతంగా జీవితం గడుపుతుండే గుంటూరు వాస్తవ్యురాలైన శ్రీమతి రాచర్ల కమల గారు అమ్మ అవతారం చాలించాక తానేదో అనాథురాలినయ్యానని బాధపడుతుండేది. సర్వం అమ్మేనని, అమ్మ తప్ప ఇంకెవరూ లేరని నమ్ముకున్న ఆమె అమ్మ వియోగం భరించలేక మరణం మేలని అనుకున్నప్పుడు ఒకరోజు స్వామివారి దర్శనార్థం ఆశ్రమానికి వెళ్ళింది. తీవ్రమైన తన మనోవ్యధను వారికి విన్నవించగా వారు, ఎందుకింత బాధపడతావు, మేమున్నాం కదా, ఆ అమ్మను నేనే అని అంటూ అమ్మ చూపే అదే కరుణావాత్సల్యంతో ఆమెను ఓదార్చారు. చిత్రం, ఆ క్షణం నుండి కమలగారిలో అమ్మ వియోగ బాధ తొలగిపోయింది. అలా వారిద్దరూ ఒకటేనని అనుభవం ద్వారా ఆమె తెలుసుకుని తమ పూజా గదిలో అమ్మ ఫోటోతో పాటు స్వామివారి ఫోటో కూడా పెట్టి పూజించసాగారు. ఇది ఇలాగైతే హైదరాబాదు BHELలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తుండే సూర్యనారాయణ గారి అనుభవం మరొక విధంగా ఉంది. జిల్లెళ్లమూడి అమ్మవారి పరమభక్తులైన సూర్యనారాయణ గారికి అమ్మ పాదపూజ అంటే మహాప్రాణం. అలా స్వామివారన్నా కూడా అతనికి ఎంతో భక్తి, ఆదరణ. BHEL క్వార్టర్స్లో ఉండే KBVG గారింటికి ఒకసారి స్వామివారు విచ్చేసినప్పుడు అతను వారి దర్శనానికి వెళ్ళారు. ఎన్నోసార్లు అమ్మ పాదపూజలు చేసుకున్న అతనికి అప్పుడు ఎందుకో స్వామివారికి పాదపూజ చేయాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతను తన కోరికను స్వామివారికి విన్నవించగా వారు ఒక చిరునవ్వుతో అనుమతించారు. వెంటనే అతను అభిషేకం మొదలుపెట్టారు. ఆశ్చర్యం, అతను అభిషేకం చేస్తుండగా స్వామివారి పాదాల స్థానంలో తమలపాకుల వంటి కోమలమైన అమ్మ మెత్తని చిన్న పాదాలు గోచరించాయి. ఆశ్చర్యంతో అతను స్వామివారిని చూడగా వారు అర్ధగర్భంగా ఒక చిరునవ్వుతో అతన్ని చూస్తూ అలా కూర్చున్నారు. మళ్ళీ అతను వారి పాదాలను చూడగా ఆ పాదాలు అమ్మ పాదాలేనని అతనికి బోధపడింది. పరమాత్మ స్వరూపులైన స్వామివారు భక్తుల భావాన్ని బట్టి స్పందిస్తుంటారు. నిజం చెప్పాలంటే వారి చరిత్ర ఈ విషయాన్ని నిరూపిస్తున్న సన్నివేశాల యొక్క సంగ్రహమేనని చెప్పవచ్చు. బీఆర్కే గారు అప్పుడప్పుడు తన భార్యతో, నీవు వారంటే ఏమనుకున్నావు, వారు మనకు స్వామీజీ రూపంలో కనబడుతున్నారు కానీ వారు సాక్షాత్తు ఆ పరమశివులే, ఆ రూపాన్ని మనం భరించలేం కావున వారు ఈ రూపంతో మనతో మాట్లాడుతూ కలిసిమెలిసి ఉంటున్నారు అని తన భావాన్ని వ్యక్తం చేసేవారు. ఇలా ఉండగా అతను ఒక రోజు గుంటూరు వెళ్ళారు. ఆ రోజు మంగమ్మ గారు స్వామివారితో మాట్లాడుతూ చివరకు, స్వామీజీ, మా వారు మీ గురించి నాకంతా చెప్పారు. ఒక్కసారైనా నాకు మీ నిజ రూపాన్ని చూడాలని ఉంది. దయచేసి నాకు అమ్మి ఆ రూపాన్ని ఒకసారి చూపించండి అని అమాయకంగా వేడుకుంది. వారప్పుడు, నీవు నా రూపాన్ని చూస్తే మళ్ళీ ఇలా నా దగ్గరకు రావు, నీవు నా నిజ రూపాన్ని తట్టుకోలేవు అని హితోపదేశం చెయ్యగా ఆమె, లేదు స్వామీజీ, నేను ధైర్యంగా ఉంటాను, నేనేమి భయపడను, నాకు మీ రూపం చూడాలని చాలా ఆరాటంగా ఉంది, ఒకసారి చూపించండి అని మళ్ళీ వేడుకుంది. లేదమ్మా, నీవు నా రూపం చూసి తట్టుకోలేవు, నేను చెప్పేది విను, నీవు నా నిజ రూపం చూసినట్లయితే నాకు ఇంత దగ్గరుండి సేవ చెయ్యలేవు అని అంటూ ఆమెను నిరుత్సాహపరిచారు. అయితే ఆ రాత్రి ఆమెకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో విశాఖపట్నంలోనున్న మంగమ్మగారి ఆడబడుచు శ్రీమతి అంజమ్మ గారు అక్కడ ఒక సినిమా హాల్లో ప్రొజెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఆమె భర్త చుళ్లపాటు సీతారామయ్య గారు శివపార్వతుల రూపంలో ఢమరుకం వాయిస్తూ నృత్యం చేస్తూ విఘ్నేశ్వర స్వామితో కనబడ్డారు. అతి మనోహరమైన ఆ దృశ్యం అలా సాగుతుండగా ఆమెకు, మా రూపం చూడాలని అడిగావు కదా, చూడు చూడు, ఇదే మా రూపం అని స్వామివారి కంఠం కూడా వినబడింది.
మరునాడు ఉదయం ఆమె స్వామీజీ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి పాద నమస్కారం చేసి, స్వామీజీ, నిన్న నేను మీ విశ్వరూపం చూడాలని అడిగాను కదా, కానీ రాత్రి మా వాళ్ళు శివపార్వతుల రూపంలో జటాజూటంతో మెడలో నాగుపాముతో త్రిశూలం పట్టుకొని కనబడ్డారు. అయితే నేను విన్న మాటలు మీ కంఠస్వరంలా వినిపించాయి అని ఉద్వేగంతో చెప్పగా, స్వామివారు, అవును, నీవు మా రూపం చూడాలని అడిగావు కదా, నీవు నా నిజస్వరూపం తట్టుకోలేవు, కావున అలా చూపాను అని అన్నారు. ఇలా మంగమ్మ గారికి స్వామివారు పరోక్షంగా శివపార్వతుల దర్శనం కలిగించారు కదా. అలా మరికొంతమంది భక్తులకు వారు కైలాసనాథునిలా దర్శనమిచ్చి ఉన్నారు. గుంటూరు వాస్తవ్యులు మహావీర్ జైన్ కళాశాలలో లైబ్రేరియన్గా ఉద్యోగం చేస్తున్న కోటంరాజు జానకీరామ్ గారు 1982 సంవత్సరంలో తన బంధువులైన బీఆర్కే దంపతులతో కలిసి స్వామివారి దర్శనార్థం సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంలో అడుగు పెట్టగానే అతనికి ఎంతో హాయి అనిపించింది. ఆ తన్మయత్వంలో ఉన్న అతనికి ఆ ఉదయమే స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. వారిని చూడగానే అతనికి సాక్షాత్తు ఆ కైలాసనాథునిలా వారు కనిపించారు. ఆశ్చర్యభరితుడై అతను వారిని అలా తదేకంగా చూస్తూ కూర్చుండగా ఆ పరమశివుని దివ్య రూపం అవ్యక్తమయ్యే కొద్దీ స్వామివారి రూపం వ్యక్తమవ్వసాగింది. జానకీరామ్ గారికి అప్పుడు తాము దర్శిస్తున్న స్వామివారు సామాన్యులు కాదనే దృఢమైన నమ్మకం కలిగింది. స్వామివారి సర్వజ్ఞతను వెల్లడిస్తున్న లీలలు ఎన్నో ఉన్నాయి. 1972 సంవత్సరంలో దీపావళి రోజున బీఆర్కే గారు ఉదయం 6 గంటలకే స్వామివారి సన్నిధికి వచ్చారు. అయితే నీళ్లు ఆలస్యంగా రావడం వలన మంగమ్మ గారు ఇంటి పనులు, పిండి వంటలు చేసుకుని ఆశ్రమానికి బయలుదేరేసరికి రాత్రి 7:30 గంటలైంది. ఇంతలోనే ఇంటికి తిరిగి వచ్చిన బీఆర్కే గారు తన భార్య టిఫిన్ బాక్స్తో బయటకు రావడం చూచి, నీవిప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆశ్రమానికైతే కనుక ఉదయం నుండి చాలామంది స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళారు, వారిప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు, నీవిప్పుడు ఇది తీసుకువెళ్తే వారిది అవతల పారేస్తారని హెచ్చరించగా, ఆమె ఆ టిఫిన్ బాక్స్ గడప లోపల పెట్టి, అట్లయితే నేను వెళ్ళి వారిని దర్శనం చేసుకొనైనా వస్తాను అని అంటూ బయలుదేరింది. ఆ కాలంలో అక్కడ సరిగా వీధి దీపాలు లేనందువలన చీకటి పడితే ఒంటరిగా ఆడవాళ్ళు వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఈమె నేను ఇప్పుడు ఆపినా ఆగేటట్లు లేదు, ఎలాగైనా ఈవిడ ఈ చీకట్లో ఆశ్రమానికి వెళ్తుంది, ఎందుకైనా మంచిది, ఆమెకు తోడుగా వెళ్ళడం మేలు అనుకుని అతను ఇంట్లోకి వెళ్ళి ఒక అంతఃప్రేరణ వల్ల 100 రూపాయల కాగితం జేబులో వేసుకుని ఆమెతో బయలుదేరారు. వాళ్ళిద్దరూ ఆశ్రమం ప్రక్కనున్న చౌరస్తా చేరేసరికి ఆశ్రమం నుండి వస్తున్న చక్రపాణి గారు ఎదురయ్యారు. అతను బీఆర్కే గారితో, నేను మీ గురించే వస్తున్నాను అని అంటూ, స్వామీజీ మిమ్మల్ని ఒక రగ్గు తీసుకురమ్మన్నారు, మీ దగ్గర డబ్బు లేకపోతే అరువుగానైనా తీసుకోమని చెప్పారు అని తెలుపగా, అతను ఆ 100 రూపాయలు అతనికి ఇచ్చి, 2 రకాల రగ్గులు తీసుకురా, అందులో ఏది బాగుంటే అది స్వామీజీ తీసుకుంటారు, డబ్బు సరిపోకపోతే మిగతా డబ్బు రేపిస్తామని చెప్పు అని అతన్ని కొట్టుకు పంపి వారిద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటికే రాత్రి 8 గంటలైంది. వాళ్ళ ఆశ్రమం చేరేసరికి స్వామీజీ మంచంపై పడుకొని ఉన్నారు. వారి విశ్రాంతికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు అడుగుల చప్పుడు కాకుండా మెల్లగా వెళ్ళి మంచం దగ్గర నిలబడ్డారు. వెంటనే స్వామివారు లేచి, వచ్చారా, రండి రండి కూర్చోండి అని అనగా వాళ్ళిద్దరూ వారికి నమస్కరించారు. వారప్పుడు మంగమ్మ గారితో, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం వండి పంపిస్తావా అని అడగ్గా, పంపిస్తాను స్వామీజీ అని చెప్పింది. వారప్పుడు పంపించకుండా తీసుకొచ్చి వడ్డిస్తావా అని మళ్ళీ అడగగా ఆమె, తప్పకుండా స్వామీజీ, నేను వచ్చి మీకు వడ్డిస్తాను అని అన్నది. వారప్పుడు, అయితే వెళ్ళి త్వరగా రా, నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటూ వాళ్ళని ఇంటికి పంపారు. ఇంటికి వెళ్ళేటప్పుడు బీఆర్కే గారు, ఇది బాగుంది, ఎందరో భక్తులు వచ్చి ఎన్నో రకాల పలహారాలు ఇప్పటికే వారికి సమర్పించారు, అయినా నామమాత్రంగా అరిగించే వీరికి మళ్ళీ ఇప్పుడు ఈ ఆకలి ఎక్కడి నుండి వచ్చిందట, ఏమాయో ఏమో అని అనుకున్నారు. మంగమ్మ గారు గబగబా వంట చేసి క్యారేల్లో పెట్టుకొని భర్తతో కలిసి మళ్ళీ ఆశ్రమం చేరేసరికి రాత్రి 9:30 దాటింది. స్వామీజీ అప్పుడు కూడా పడుకునే ఉన్నారు. ఇదేమిటి బాగా ఆకలిగా ఉందని చెప్పి అన్నం తీసుకొచ్చే లోపల వీరు నిద్రపోయినట్లున్నారే అని అనుకునేసరికి వారు మళ్ళీ గబాలను లేచి కూర్చుని, నాకు ఆకలి అవుతుంది, త్వరగా వడ్డించు అని అంటూ భోజనానికి కూర్చున్నారు. భోజనానంతరం చేతులు కడుక్కొని మంచంపై కూర్చొని స్వామివారు బీఆర్కే దంపతులతో చక్రపాణి తెచ్చిన ఒక రగ్గు తీసుకుని, మీరిద్దరూ కలిసి నాకు కప్పండి అని ఆదేశించారు. రగ్గు కప్పిన తర్వాత స్వామీజీ మంగమ్మ గారితో, ఈరోజు మీ నాన్నగారి తద్దినం కదా అని అడిగారు. నిజమే, మా తండ్రి మూల్పూరి రామదాసు గారు కాలం చెంది ఇప్పటికే 30 సంవత్సరాలు దాటాయి. అమాయకంగా సామాన్యుని వలె అగుపిస్తున్న వీరికి ఇదంతా తెలిసిందంటే వీరసలు ఎవరని చెప్పాలి అని ఆమె అనుకుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు 1 గంట వరకు కూర్చొని మాట్లాడుకున్నారు. అప్పుడు ఆమె, స్వామీజీ, చాలా పొద్దుపోయింది కదా, ఇంట్లో పిల్లలు మాత్రమే ఉన్నారు, మేము ఇంటికి తాళం వేయకుండానే వచ్చాము, పిల్లలను కూడా ఎత్తుకుపోతున్నారని వింటున్నాము, మాకు ఇంక సెలవిస్తే మేము ఇంటికి వెళ్తాము, మీరు కూడా పడుకోవాలి కదా అని చెప్పగా, వారు, ఏమీ బాధపడకు, స్వామీజీని తలుచుకోండి, ఏమీ పోదు, కూర్చో, నేను వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళు అని ఆమెను సమాధానపరిచారు.
అప్పుడు ఆమె, అదేమిటి స్వామీజీ, అట్లయితే మన పోచంపాడు ఆశ్రమానికి తాళం వేసినా కూడా నమశివాయ గారు తిరిగి వచ్చే లోపల అంతా దొంగలు దోచుకొని పోయారు కదా అని అడుగ్గా వారు, నిజమే, అతను మాపై కంటే తాళంపై నమ్మకం పెట్టుకున్నారు, దొంగలు పడ్డారు. మీరు నన్ను దలుచుకుంటే ఏమీ పోవు అని అభయమిచ్చారు. అవును, స్వామీజీ చెప్పేది ముమ్మాటికి నిజమే. ఇంటికి తాళం వేయకుండా మేము ఎన్నోసార్లు వారి దర్శనానికై హటకేశ్వర ఆశ్రమానికి వెళ్ళాము, ఎన్నడూ దొంగలు పడలేదు. అలాగే ఒకసారి ఊరికి వెళ్ళేప్పుడు ఇంటికి తాళం వేయడం మర్చిపోయినా అప్పుడు కూడా గురుదేవుల దయ వలన దొంగలు పడలేదు. ఈ విషయానికి వస్తే ఒకరోజు సభ జరుగుతుండగా అక్కడికి వచ్చిన విజయవాడ వాస్తవ్యులైన కేవీజీ కృష్ణమూర్తి గారిని చూచి స్వామివారు, మాకు భక్తులు ఎన్నెన్ని పనులు అప్పగిస్తారో, మేము పాము రూపంలో కోతి రూపంలో భక్తులింటికి కాపలా ఉండవలసి వస్తుంది అని అన్నారు. వెంటనే కేవీజీ గారికి వారు ఎందుకలా అన్నారో అప్పుడు అర్థమైంది. అప్పుడు అతను ఉద్యోగరీత్యా ఖమ్మంలో ఉన్నారు. ఆ సమయంలో అతని ఏకైక పుత్రిక వేదవతి పెళ్లికి అవసరమైన నగలు డబ్బు జమ చేసుకోగా శివరాత్రి మహోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆశ్రమం నుండి అతనికి ఉత్తరం వచ్చింది. వెంటనే వాళ్ళంతా ఖమ్మం నుండి శ్రీశైలానికి యాత్రా సన్నాహాలు చేసుకొని నగలు డబ్బు బీరువాలో భద్రపరిచి బయలుదేరే సమయానికి పూజా గదికి వెళ్ళి, స్వామీజీ, మీ ఆదేశానుసారం మేమంతా శ్రీశైలం వస్తున్నాం, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, పాప పెళ్లి నగలు డబ్బు అంతా మీకు అప్పగిస్తున్నాను అని ప్రార్థించి ఆశ్రమానికి వెళ్ళారు. అలా వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కేవీజీ గారితో వాళ్ళ ఇంటి యజమాని ఇరుగు పొరుగిళ్లలో దొంగలు పడిన విషయం తెలిపారు. ఆందోళనతో వెంటనే ఆ కుటుంబ సభ్యులు గబగబా లోపలికి వెళ్ళి బీరువా తెరిచి చూడగా అన్నీ భద్రంగా ఉన్నాయి. అమ్మయ్య అనుకుని వాళ్ళు మనసారా గురుదేవులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయితే అసలు జరిగింది ఏమిటంటే, కేవీజీ కుటుంబం అంతా శ్రీశైలం వెళ్ళిన 2-3 రోజులకే ఒక దోపిడీ ముఠా వచ్చి అక్కడున్న ఇళ్లలో ఒకేసారి దోపిడీ చేసి ఇంటి వాళ్ళను హింసించి దొరికిందంతా దోచుకున్నారు. విచిత్రం ఏమిటంటే, కేవీజీ గారి ఇంటి చుట్టూ ఉన్న ఇళ్లన్నీ దోచుకున్నారు, కానీ ఎందుకో వారి ఇంటిని మాత్రం వదిలిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అక్కడున్న కేవీజీ గారి మిత్రుడైన పోలీస్ ఆఫీసర్ ఆ ముఠాను ప్రశ్నించగా ఆశ్చర్యకరమైన ఒక విషయం బయటపడింది. చుట్టూ ఉన్న ఇళ్లన్నీ దోపిడీ చేసి ఆ ఇంటిని మాత్రం ఎందుకు వదిలిపెట్టారు అని ఆ పోలీస్ ఆఫీసర్ ప్రశ్నించగా ఆ దోపిడీ ముఠా భయభీతులై, ఆ ఇంటికి మేము వెళితే తలుపు బయట ఒక పెద్ద నాగుపాము పడగతో కనబడింది, దానిని అక్కడి నుండి పంపడానికి ప్రయత్నిస్తే అది మమ్మల్ని కాటేయడానికి వచ్చింది. అలా 2-3 సార్లు మేము ప్రయత్నించాం, కానీ అది అక్కడి నుండి కదలకపోవడంతో మేము ఆ ఇంటిని వదిలిపెట్టాము అని అన్నారు. అది విని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. స్వామివారు సర్వజ్ఞులని ధృవపరిచే అనుభవాలు ఎన్నో భక్తులకు కలిగాయి. ఒకరోజు రాత్రి 1 గంట వరకు స్వామీజీతో మాట్లాడుతూ కూర్చున్న బీఆర్కే గారు ఇంటికి వెళ్ళాక కూడా తన భార్యతో మళ్ళీ స్వామీజీ మహత్యాల గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఎవరో వచ్చి తలుపు తట్టారు. చూస్తే పాలబ్బాయి. స్వామివారి గురించి మాట్లాడుకుంటూ కూర్చున్న ఆ దంపతులకు తెల్లవారిన విషయం కూడా తెలియదు. ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మగారు స్వామివారికి భోజనం తీసుకెళ్లగా వారు, ఏమిటి మీరిద్దరూ ఉదయం వరకు స్వామీజీ గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారా అని అడుగుగా ఆశ్చర్యంతో ఆమె, అమ్మో, వీరికంతా తెలుస్తుంది, మేమేం మాట్లాడుకున్నామో ఎప్పటి వరకు మేలుకున్నామో కూడా వీరికి తెలిసిందన్నమాట అని అనుకుంటూ, అవును స్వామీజీ, అది కూడా మీరు కల్పించిందే కదా అని అనగా వారు, ఆహా, అలా కాదు, స్వామీజీ గురించి మాట్లాడుకుంటూ పాపం మీరు నిద్రపోలేదు కదా అని అడిగాను అంతే అని అన్నారు. ఒకరోజు స్వామివారు హటకేశ్వర ఆశ్రమంలో కృష్ణశంకర్, బీఆర్కే మొదలగు భక్తులతో మాట్లాడుతూ మధ్యలో చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. విషయం తెలియని ఆ భక్తులు ఆందోళన చెందారు. మళ్ళీ కాసేపు తర్వాత స్వామివారు మాట్లాడగా అప్పుడు బీఆర్కే గారు, స్వామీజీ, తమరు మధ్యలో ఎందుకు మౌనంగా ఉండిపోయారు అని అడుగుగా వారు, పోచంపాడులో మన గీతామాత వందనం వందనం అనే కీర్తన పాడుతోంది, నేను అక్కడికి వెళ్ళానని చెప్పారు. ఉద్యోగ బదిలీతో శ్రీశైలం నుండి కడపకు వెళ్ళిన రామచంద్రమూర్తి గారు అనగా శివగారు తమ ఇంటిలో ప్రతి గురువారం గురు పూజ, శుక్రవారం అమ్మవారి పూజలు చేసుకునేవారు. అప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులకు స్వామివారు కొన్ని నిదర్శనాలు, అనుభూతులను ప్రసాదించారు. అలా 1988 సంవత్సరంలో ఒక గురువారం నాడు గురుపూజ సందర్భంలో శివగారి తమ్ముడు ప్రభాకర్ గారు తమ గురుదేవులను దర్శించాలనే తపనతో రావాలని ఉన్నది, కొండకు రావాలని ఉన్నది అనే కీర్తనను పాడారు. ఆ తర్వాత కొన్ని రోజులకే శివ కూతురు శ్రీదేవి మరికొందరితో కలిసి స్వామివారి దర్శనార్థం శ్రీశైలం ఆశ్రమానికి వెళ్ళగా వారు క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత, మీ బాబాయ్ ఏమంటున్నారు, కొండకు రావాలని ఉందంటున్నారా అని అడుగుగా వారి సర్వజ్ఞతకు వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారు. 1992 నవంబర్ 1న స్వామీజీ జయంతి నాడు వారి దివ్యపాదుకలను పొందిన గిద్దలూరు వాస్తవ్యులైన కె సత్యనారాయణ మాస్టర్ గారు తమ గురుపాదుకలను ఎంతో భక్తి ప్రపత్తులతో తన శిరస్సును ధరించి తీసుకువెళ్లారు. ఎప్పటి వలె అతను
1996 సంవత్సరం కూడా స్వామీజీ జయంతి నాడు ఆశ్రమానికి రాగా, ఏంటి నా పాదుకులను ఇలా శిరస్సును ధరించి వీధి వెంట ఇలా వెళ్ళావు కదా అని అంటూ స్వామివారు అతను ఎలా నడిచి వెళ్ళారో అదే విధంగా అభినయించి చూపించారు. వారు ప్రత్యక్షంగా వీక్షించని ఆ సన్నివేశాన్ని 4 సంవత్సరాల తర్వాత స్వామీజీ ఆనాటి వలె చేసి చూపించగా అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కసారి స్వామివారు మన శక్తికి మించిన పనులు అప్పగిస్తారు. అప్పుడు మనం, అయ్యో స్వామీజీ, ఇదంతా నేను ఎలా చేయగలను, అసలు ఇదంతా నా వల్ల అవుతుందా, మీరు చేయిస్తే నాకు చేతనైనంత వరకు చేస్తాను అని వేడుకుంటూ పనులు మొదలు పెడితే అవి మనకు అనూహ్యమైన విధంగా సునాయాసంగా వారే వెనుక ఉండి చేయించి చివరకు అదంతా మన గొప్పతనం అన్నట్లు మెచ్చుకుంటూ మనకు కిరీటం పెడుతుంటారు. 1978లో ఒకసారి స్వామివారు 10 మంది బ్రాహ్మణులను పిలిపించి సున్నిపెంట ఆశ్రమంలో యజ్ఞయాగాదులు చేయించాలని అనుకున్నారు. ఆ బ్రాహ్మణులు వచ్చిన రోజున కేబీవీజీ గారు బీఆర్కే గారింటికి వెళ్ళి శ్రీమతి మంగమ్మ గారితో, చూడమ్మా, ఆశ్రమానికి 10 మంది బ్రాహ్మణులు వచ్చారు, వాళ్లకు మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం పెట్టాలి. అందుకు సాంబారు, రసం, కూరలు, పచ్చడి, అప్పడం, చక్కెర పొంగలి, పులిహోర మొదలగు వంటకాలు కావాలి. వంటలన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి. కావున జాగ్రత్తగా ఇవన్నీ తయారు చేసి వెంటనే ఆశ్రమానికి తీసుకురమ్మని స్వామీజీ చెప్పారు అని సుగ్రీవాజ్ఞలా ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు. అప్పటికే ఉదయం 9 గంటలయింది. అది విని ఆమె కంగారుతో, ఇదేమిటి స్వామీజీ, ఆయన ఆఫీసుకు కూడా వెళ్ళిపోయారు, పిల్లలంతా స్కూలుకు వెళ్ళారు, సహాయానికి ఒక్కరు కూడా లేరు, నేనొక్కదాన్ని ఇవన్నీ 12 గంటల వరకు తయారు చేసుకుని ఎలా తీసుకురాగలను, అందులో ఇంట్లో సరిపడా కూరగాయలు కూడా లేవు, ఇప్పుడు బయటకు వెళ్ళి అవన్నీ తీసుకురావాలి, ఇదేమి పరీక్ష అయ్యా అని అనుకున్నది. అయినా వారి ఆజ్ఞను ధిక్కరించడానికి లేదు కదా, సరే ఏదేమైనప్పటికీ చెప్పేవారు చేయించేవారు వారే కదా అని అనుకుంటూ వెళ్ళి కూరగాయలు తెచ్చుకుని హడావిడిగా వంట మొదలుపెట్టింది. అప్పుడు ఎన్నడూ లేనిది స్వామీజీ భక్తుడైన డాక్టర్ కోటేశ్వరరావు గారి భార్య శ్రీమతి జయలక్ష్మి గారు ఎవరో పంపినట్లు వాళ్ళ ఇంటికి వచ్చింది. విషయం ఏమిటో తెలుసుకున్న ఆమె, దానికేం వదిన గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదా, మీరు కంగారు పడకండి, సమయానికి అంతా అవుతుందిలేండి అని అంటూ తను కూడా పనులు చేయడం మొదలుపెట్టింది. ఎటువంటి కబురు పంపకుండా ఆమె ఆ సమయానికి అలా వచ్చిందంటే అది స్వామివారి లీలేనని మంగమ్మ గారికి అర్థమైంది. చివరకు వంటలన్నీ ముగిశాక వాటిని తీసుకుని 12:15కే వాళ్ళ ఆశ్రమానికి చేరుకోగా కేబీవీజీ గారు ఎదురొచ్చి వంటకాలన్నీ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. అదేంటన్నయ్య గారు, గిన్నెల మూతలు కూడా తెరవకుండానే వంటకాలన్నీ చాలా బాగున్నవని చెప్పడం చిత్రంగా ఉందే అని మంగమ్మ గారు ఆశ్చర్యంతో అడుగుగా అతను, అదేనమ్మా, వంటకాలన్నీ ఘుమఘుమలాడుతూ చాలా బాగున్నాయని, అందులో చక్కెర పొంగల్ నుండి కమ్మని వాసన వస్తుందని స్వామివారు ఎప్పుడో మాకు చెప్పారు అని అనగా వాళ్ళిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు. భోజనాలనంతరం అందరూ ఆ వంటకాలను ఎంతో మెచ్చుకున్నారు. స్వామివారు కూడా ఎప్పటిలా తాము ఏమీ ఎరగనట్లు వాళ్ళను మెచ్చుకున్నారు. మంగమ్మ వాళ్ళు వండిన ఆ వంటకాలను ఆరగించకముందే స్వామివారు వాటి రుచుల గురించి ప్రస్తావించారంటే వారు సర్వాంతర్యామి. ఈ విషయాన్ని రుజువుపరుస్తున్న స్వామివారి ఇలాంటి లీలలు ఎన్నో ఉన్నాయి. తిరుమలగిరి వాస్తవ్యులైన డిఫెన్స్ వెంకటేశ్వరరావు గారి ధర్మపత్ని శ్రీమతి ఝాన్సీ గారు ప్రతిరోజు స్వామివారి ఫోటో ముందు ఒక కప్పు టీ నైవేద్యంగా పెడుతుండేది. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ పెద్దబ్బాయి సాయిరాం ఆశ్రమానికి వెళ్ళి స్వామివారికి నమస్కరించి లేవగానే వారు అక్కడున్న భక్తులతో, చూడండి, వీళ్ళమ్మ నా యొక్క పరమభక్తురాలు, ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో నాకు ప్రతిరోజు చక్కని టీ ఇస్తుంది అని అన్నారు. ఈ విషయానికి వస్తే 1972లో ఒకరోజు స్వామీజీ శేఖర్ గారిని పిలిచి, నాకు బాగా ఆకలవుతుంది, వెంటనే ఏదైనా పెట్టు అని అన్నారు. శేఖర్ గారు అరగంటలోనే వంట ముగించుకొని స్వామివారిని భోజనానికి పిలువగా వారు, నాకు ఇప్పుడేం వద్దు, నేను ఇప్పుడే ఖమ్మం రామచంద్రరావు వాళ్ళు పెట్టిన నైవేద్యాన్ని తినలేక తిన్నాను అని చెప్పారు. అది నమ్మలేని శేఖర్ గారు వారిని అలా చూడగా వారు, చూడు, వాళ్ళు పెట్టిన పప్పు, నెయ్యి, కూరల వాసన ఇప్పటికీ పోలేదు అని అంటూ తమ చేతిని అతనికి చూపించగా వారి చేతి నుండి ఆ పదార్థాల కమ్మని వాసన అతనికి అనుభవమైంది. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.